Good morning. Please welcome. Good morning. Good morning, sir. Good morning, madam. Good morning, madam. Good Welcome. morning, Lakshmi madam. Good morning, Madam, Lakshmi madam. Good Garu. morning, Good morning, very good morning. Good morning, Andy. Good morning. Good morning, madam. Welcome, madam. Good morning. Welcome, madam. Welcome, Morning, madam. madam. welcome, madam. Good morning. Welcome, madam. Morning, madam. Welcome, madam. Good morning, Mrs. and good morning to all my Vestas family members. Very good morning, Andy. Myself, NV Lakshmi from Ramchandrapuram, Diamond Director in the Vestas. Thank you so much. Thank you. సో మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ 5 జూమ్స్ అనేది ఇచ్చాను ఎర్లీ మార్నింగ్ 5 వరకు. సో మళ్ళీ ఇంకొకసారి జూమ్ ఇస్తున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీ అందరితో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సాహు సార్ కి, మహేష్ సార్ కి, పివి లక్ష్మి మేడం కి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ నా గురించి తెలుసు. మరొక్కసారి నా టెస్టిమోనీ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తానండి. మై సెల్ఫ్ ఎన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, డైమండ్ డైరెక్టర్ ఇన్ ద వెస్టేజ్. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేశానండి. జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది, ఎందుకంటే నాకు పిల్లలతో మింగిల్ అవ్వటం, లెసన్స్ చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం. అదే పని నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా చేస్తున్నాను వెస్టేజ్ అనేది. నేను జాబ్ చేస్తూ కూడా నేను గ్రూప్స్ అవి అనేది ప్రిపేర్ అయ్యేదానండి. అయితే ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఈ ఆఫర్ గురించి నాకు అనకాపల్లిలో ఉన్నటువంటి నానాజీ సార్ చెప్పారు. బట్ నేనైతే ఎక్కించుకోలేదు. నేను అందరిలాగే నెగిటివ్ పీపుల్ లాగే ఉండి వినేదాన్ని కాదు. అన్నయ్య అస్తమానం చెప్తున్నారని చెప్పి నేను అనేది షాప్ కి వెళ్ళడం మానేసేదాన్ని బుక్స్ గురించి. అయితే ఒకసారి మా తోటి కోడలికి చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేదండి. ఆ ప్రాబ్లం ఏంటనేది మీ అందరికీ తెలుసు కూడా. బ్రీతింగ్ కి సంబంధించి ప్రాబ్లం, డస్ట్ ఎలర్జీ అండి. అంటే డస్ట్ పడినా లేకపోతే పక్కన మనం ఎవరైనా కమలాకాయ తిన్నా తనకి విపరీతంగా తుమ్ములు వచ్చేవండి. అలాంటి సీరియస్ కండిషన్ లో ఎన్ని టాబ్లెట్స్ వాడినా అసలు తగ్గేది కాదు. వాతావరణం చేంజ్ అయినా, బస్ ఎక్కినా ఇలా చాలా ప్రాబ్లమ్స్ తో చాలా టైంలో తను తుమ్ములు విపరీతంగా వచ్చి చాలా టైర్డ్ అయిపోయేది. అలాంటిది మన వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ వేరే పర్సన్ ద్వారా ఎంఆర్పి రేట్ కి కొనుక్కొని తను యూజ్ చేసాక చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. అందరికీ ఆశ్చర్యం. సో తను ఈ ప్రొడక్ట్స్ వాడాను అని చూపించింది. అదేంటో నా అదృష్టం కొలది అదే రోజు నానాజీ సారు స్టేటస్ గా అదే ప్రొడక్ట్స్ ని పెట్టారు. దాంతో నేను కనెక్ట్ అయిన నా అంతటి నేనే మళ్ళీ సార్ కి ఫోన్ చేసి ఈ ప్రొడక్ట్స్ వాడాక మా తోటి కోడలికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది, ఈ ప్రాబ్లం కే ఉన్నాయా, ఏ ప్రాబ్లం కైనా ఉన్నాయా అని అడిగానండి. యాక్చువల్లీ నేను హెల్త్ ఓరియంటెడ్ గా వచ్చాను వెస్టేజ్ లోకి. అంటే మా డాడీ పెరాలసిస్ స్ట్రోక్ పేషెంట్ అండి. డాడీని క్యూర్ చేయాలన్న ఆతృతతో నేను నా అంతటి నేను నానాజీ సార్ కి ఫోన్ చేసి అడగడం జరిగింది. నానాజీ సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు బాగా నచ్చింది. అందులో ఒక పాయింట్ అయితే నేను బాగా కనెక్ట్ అయ్యానండి. రూపాయి పెట్టుబడి లేకుండా చేసుకునే బిజినెస్ నాకు అదొకటి కనెక్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనం వాడితే మనకు ఆరోగ్యం బాగుంటుంది, మనం ఎవరి చేతైనా వాడిస్తే మనకు ఆదాయం వస్తుంది అన్నారు. ఇదేదో బాగుంది, మనం ఎవరికైనా వాడిస్తుంటే మనకు డబ్బులు వస్తాయో చూద్దాం, ట్రై చేద్దామని మా హస్బెండ్ కి తెలియకుండా నేను ఐడియా వేసుకున్నాను. సో తెలిసిన తర్వాత మా హస్బెండ్ కి చెప్తే మా హస్బెండ్ ఒక్కటే మాట అన్నారండి, ఇది బిజినెస్ అంటున్నావు, లేడీస్ మాత్రమే బిజినెస్ చేయగలరు, నువ్వు చేయలేవు బిజినెస్, నేను గట్టిగా గసిరితే ఏడుస్తావు, వద్దు ఏం చేయలేవు వదిలేసే, నువ్వు ఏదో ప్రిపేర్ అవుతున్నావు కదా దానికి ప్రిపేర్ అవ్వు చాలు అని అన్నారు. బట్ ఒప్పుకోలేదు నేనైతే. ఎందుకంటే నేను కాంపిటేటివ్ ఫీల్డ్ లో చాలా ఇయర్స్ టైం స్పెండ్ చేశానండి. మ్యారేజ్ అయినా, బాబు పుట్టినా సరే నేను ఈ చదువు అని చెప్పి ఫ్యామిలీకి దూరంగా చదువుకోవటం చాలా టైం స్పెండ్ చేశాను. నా హెల్త్ కూడా చాలా వరకు పాడైపోయింది. అంత కష్టపడి చదివిన జస్ట్ 2 మార్క్స్ లో డిఎస్సి మిస్ అయింది. జస్ట్ చిన్న మిస్టేక్ వల్ల జేఎల్ మిస్ అయింది. గ్రూప్స్ అయితే మెయిన్స్ వరకు వచ్చి మిస్ అయింది. చాలా ఏడుపు వచ్చేసేది, ఇంకా చదువు అంటే చిరాకు అనిపించేది. బట్ ట్రై చేసేదాన్ని. అలాంటి సందర్భంలో నాకు వెస్టేజ్ గురించి తెలియడంతో చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టే వచ్చాను. స్టార్టింగ్ లో 10,000 వస్తే చాలు అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రైవేట్ కాలేజ్ లో చేసేటప్పుడు నాకు 6,000 వచ్చేది. 10,000 వచ్చినా చాలు, చేసుకోవచ్చులే, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చులే అన్నట్టు వెస్టేజ్ లోకి వచ్చాను. బట్ వెస్టేజ్ అనే అద్భుత అవకాశం నాకు దక్కడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తానండి. ఎందుకంటే వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అంతటి ఆరోగ్యం బాగుండడంతో పాటు చాలా మందికి ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. అంతేకాదండి, నా కింద 2000+ టీం ఉన్నారు. వాళ్ళందరికీ లైఫ్ ని ఇచ్చానన్న ఆనందం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి.
ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే, మన వెస్టేజ్ లో ఒకరికి ఆఫర్ ఇచ్చాము అంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. సో నా కింద ఒక 7 మెంబర్స్ పైనే 10,000 పైన తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నారండి. 10 మెంబర్స్ 10,000 పైన తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడికి నేను నిజంగా రుణపడతానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు పరిచయం చేసినటువంటి మా తోటి కోడలికి, మా నానాజీ సార్కి, మా అప్లైనర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్య. సో ఈ ప్లాట్ఫామ్ లో ఉంటూ ఇంత మంచి లైఫ్ ని తీసుకోవడానికి కారణమైనటువంటి అద్భుత అవకాశాన్ని పరిచయం చేయడంతో పాటు ఇందులో ఇంత డెవలప్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసినటువంటి నా అప్లైనర్స్ ఈశ్వర్ సార్, రామ్కోటి సార్ అండ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా లైఫ్ లైన్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. నేనంటే నా మాట అంటే వాళ్ళందరికీ వేదవాకు, నేను ఏం చెప్పినా సరే చేసేస్తారు. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్కి రాలేనేమో. సో నా లైఫ్ లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై లైఫ్ లైన్స్ అండ్ లవ్లీ లైన్స్. సో ఇదండి నా టెస్టిమోనీ. చెప్పాలంటే నాకు 1 డే వర్క్షాప్ పడుతుంది, అన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి నా గురించి నేను చెప్పాలి అంటే. సో మీ అందరికీ తెలిసిందే నా గురించి, కాబట్టి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదామండి. మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ 5 సెషన్స్ ఇచ్చాను. మార్నింగ్ అగ్రి గురించి ఇచ్చాను, నెక్స్ట్ నా టెస్టిమోనీ ఇచ్చాను, నా ఇంత మంచి సక్సెస్ ని తీసుకోవడానికి నేను ఫాలో అయ్యే సీక్రెట్స్ చెప్పాను, మగ్ డ్రైవ్ గురించి చెప్పాను, హెర్బోన్ క్యాప్సూల్, ఇవన్నీ కవర్ చేశాను. మరి ఈ రోజు సెషన్ దేని గురించి చూడబోతున్నానో ఎవరైనా గెస్ చేయగలరా? ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ రోజు సెషన్ దేనికి సంబంధించి చెప్పబోతున్నాను నేను. అందరూ చాట్ రూపంలో రిప్లై ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ప్రతి జూమ్ కి కూడా గెస్ చేస్తున్నారు, చాలా బాగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవరైనా గెస్ చేయండి. కాస్మెటిక్స్ కాదండి. చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్ట్ ట్రైనింగ్, ఐ సపోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది, రిలీవ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఐ సపోర్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పాలి అంటే వెస్టేజ్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ నేను యూజ్ చేశాను. ప్రతి ప్రొడక్ట్ వలన రిజల్ట్ అయితే నేను చూసానండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో అందులో ది బెస్ట్ రీసెంట్ గా నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి ప్రొడక్ట్ అండి ఐ సపోర్ట్. సో ఈ ఐ సపోర్ట్ గురించి నేను చెప్పబోతున్నానండి. సో ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ సపోర్ట్ మీ అందరికీ తెలిసిందే, ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీ అందరికీ తెలుసు. మెయిన్ ఏంటంటేనండి, కళ్ళు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కళ్ళు లేకపోతే జీవితం అంతా చీకటైపోతుంది. అసలు మనం ఏ పని చేయాలన్నా ముందు కళ్ళు అనేది చాలా అవసరం. కళ్ళు లేని వాళ్ళు నిజంగా ఎలా చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మనం ఏ పని కూడా చేయలేమండి. అంత మంచి కళ్ళకు సంబంధించి మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉందండి. ఆ ప్రొడక్ట్ గురించి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఐ సపోర్ట్ అండి. ఐ సపోర్ట్ చాలా ఎంతజియాజంగా ఉంది కదండి. ఐ సపోర్ట్ అంటే చాలా బాగుంటుంది, చాలా నేర్చుకోవాలని ఆతృత, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది ఐ సపోర్ట్ గురించి. అంత మంచి ఐ సపోర్ట్ గురించి ఈ రోజు చెప్పబోతున్నానండి మీకు. మనకి ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. మరి బాడీకి ఆరోగ్యాన్ని అనేది మనం ఫుడ్ సప్లిమెంటరీస్ ద్వారా అందిస్తున్నాము, కాస్మెటిక్స్ ద్వారా చక్కగా అందంగా తయారవుతాము, చాలా హెల్దీగా ఉంటాం. మరి చాలా మంది బాడీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కళ్ళకి ఇవ్వట్లేదండి. కానీ కళ్ళు అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అంత మంచి కళ్ళను కూడా మనం ఆరోగ్యంగా చూసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సో మొత్తం మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే మన పార్ట్స్ అన్ని కూడా హెల్దీగా ఉండాలి. అందులో ఇంపార్టెంట్ ఐస్. అంత మంచి కళ్ళను ప్రొటెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంటరీ అనేది అందాల్సిందే. సో కళ్ళు అందంగా కనిపించాలి అన్నా, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అన్నా మన దగ్గర ఉన్నటువంటి ఐ సపోర్ట్ అనేది చాలా అవసరమండి. సో హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఐస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ పని ఫ్రీక్వెంట్ గా ఈజీగా చేయాలన్నా కళ్ళు సపోర్ట్ లేకుండా మనం చేయలేమండి. అంత అంటే మన మూమెంట్, మన బాడీ మూమెంట్ ఏది చేయాలన్నా కళ్ళు అనేది చాలా అవసరం అవుతుంది. అంత మంచి ఐకి ఫుడ్ ని అందించే సప్లిమెంటరీ మన ఐస్ సపోర్ట్ అండి. అయితే మరి ఇంత మంచి కళ్ళను మనం చాలా వరకు డ్యామేజ్ చేసుకుంటున్నాం.
అది ఎలాగనేది మీ అందరికీ తెలిసిందే. ఎక్కువ మొబైల్స్ చూడటం, నెక్స్ట్ మన సిస్టమ్ కి మనకి ఉండాల్సిన మినిమం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయకపోవటం, ఎక్కువగా నిద్ర లేకపోవటం, ఎక్కువగా స్ట్రైన్ అయిపోవటం, ఎక్కువ టీవీ చూడటం, ఇలాంటి చేయటం వలన ఇంత హెల్తీగా ఉండాల్సిన మన ఆర్గాన్ని మనం డ్యామేజ్ చేసుకుంటున్నామండి. మరి కళ్ళు లేకపోతే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అంత మంచి కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. మరి ఇలాంటి కళ్ళకు కొన్ని సమస్యలనేది కామన్‌గా వస్తూ ఉంటాయండి. ఎందుకనేది ఇప్పుడే చెప్పాను. కళ్ళు స్ట్రైన్ అయిపోవటం, నిద్ర లేకపోవటం, ఎక్కువగా మొబైల్స్ చూడటం, ఇలాంటివి చేయటం వల్ల కామన్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి చిన్నవే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. అవే పెరిగి చాలా సీరియస్ అయిపోతాయి. కంటి చూపును కోల్పోయే అవకాశం ఉంటుందండి. అవి కామన్‌గా వచ్చే సింప్టమ్స్‌ని మీరు గమనించుకొని మన ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల ఎక్సలెంట్‌గా మన కళ్ళని మనం కాపాడుకోవచ్చు. సో, కామన్‌గా వచ్చేవేంటంటే కళ్ళు ఇచ్చింగ్, దురద లాంటివి రావడం, కళ్ళు స్ట్రైన్ అయిపోయినట్టు నీరసంగా, కనురెప్పలు పడిపోవటం, కళ్ళు రెడ్డిష్‌గా అయిపోవటం, ఐ విజన్ అనేది సరిగ్గా కనిపించకపోవటం, కళ్ళనేది ఇరిటేటెడ్‌గా అనిపించడం, ఏదో కళ్ళలో ఇసుక వేసినట్టుగా ఇబ్బందిగా అనిపించడం, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏమీ పడకపోయినా సరే కళ్ళంతా కూడా మంట, వాటర్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఐ అలర్జీ రావటం, ఇయన్నీ కూడా సింప్టమ్స్ అండి. మన చూపుని మనం కోల్పోవడానికి ఇవన్నీ సింప్టమ్స్. కామన్‌గా మనకి కనిపించే సింప్టమ్స్. సో, ఇలా ఎవ్వరున్నా సరే ఖచ్చితంగా ఐ సపోర్ట్ యూజ్ చేసుకోవాలండి. మరి ఐ సపోర్ట్ నిజంగా గౌతమ్ బాలే గారు ఎంత దూరదృష్టితో ఆలోచించారో తెలీదు గానీ, మన దృష్టిని కాపాడడానికి ఐ సపోర్ట్ లాంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనకు అందించారు. ఐ ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోయినా ప్రతి ఒక్కరం కూడా ఈ ఐ సపోర్ట్ అనేది వాడాలి. ఎందుకు అనేది మీకు ముందు సెషన్‌లో తెలుస్తుందండి. ఐ సపోర్ట్ వల్ల మన హార్ట్‌ని కూడా కాపాడుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఐ సపోర్ట్ అందరికీ తెలుసు. ఐ సపోర్ట్‌లో ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి, ఎవరిని అడిగినా మన వెజిటేబుల్స్ చెప్పేస్తారు. మరి వాటి గురించి డీప్‌గా మనం ఈరోజు తెలుసుకుందామండి. ఐ సపోర్ట్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ చాలా మంది అంటుంటారు బ్లూబెర్రీ అండ్ లుచి అంటే బంతి పువ్వు. మీ అందరికీ తెలిసిందే మేరీగోల్డ్ అనేది. మేరీగోల్డ్ అండ్ బ్లూబెర్రీ ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే దానితో పాటు మనకి పల్లీల నూనె కూడా ఉంటుందండి. అంటే పల్లీల నూనెతో కలిపి మనకి బంతి పువ్వు అండ్ ఈ బెర్రీతో కాంబినేషన్‌తో ఉంటుందండి. ఈ బ్లూబెర్రీ అనేది మనకి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదండి. ఈ బెల్లి ఫ్రూట్ అనేది మనకి యూరోప్‌లో దొరుకుతుందండి. యూరోప్‌లో ఉన్నటువంటి ఈ బెర్రీ అంటే మీ అందరికీ తెలుసు, రేగుపండు జాతికి చెందిన దేన్నైనా సరే బెర్రీ అంటారు. మరి ఈ బెర్రీ అనేది యూరోప్‌లో దొరికే ఫ్రూట్‌ని బెర్రీ అంటారు. ఈ బెర్రీని నెక్స్ట్ లుటిన్ అనే బంతి పువ్వు జాతికి చెందిన ఔషధ గుణాలున్నటువంటి లుటిన్‌ని తీసుకొని ఈ పల్లీల నూనె కాంబినేషన్‌తో మనకి ఐ సపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. మరి ఇంత మంచి అద్భుతమైనటువంటి ఐ సపోర్ట్‌ని మనం యూజ్ చేయడం వలన ఎన్నో బెనిఫిట్స్ పొందుతాం మనం. మెయిన్ ఏంటంటే ఈ ఐ సపోర్ట్‌లోని విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, యాంథోసయానిన్ కూడా ఉంటుందండి. అయితే వీటి గురించి విటమిన్ ఏ అంటే చాలా మందికి తెలుసు. క్యారెట్ తినడం వల్ల వస్తుంది, ఫిష్ తినడం వల్ల వస్తుందని తెలుసు. బట్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంథోసయానిన్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, మెయిన్ మన వెస్టేజ్ ఐ సపోర్ట్‌లోని మనకి దొరికే ఈ కాంబినేషన్ వలన ఈ లుటిన్ అండ్ బిల్బెర్రీ వేరుశనగ నూనెతో కలిపి ఉన్నటువంటి ఈ ఐ సపోర్ట్‌లో మనకి యాంథోసయానిన్ ఉంటుందండి. యాంథోసయానిన్ అంటే మనకి మామూలుగా మొక్కలు అంటే ఫ్రూట్స్ గాని, ఫ్లవర్స్ గాని రంగు మారడానికి కారణం అయ్యేదే యాంథోసయానిన్. అంటే యాంథోసయానిన్ ఉండడం వలన మనకి పువ్వులు, కాయలు లాంటివి రంగు మారడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంత మంచి యాంథోసయానిన్ మనకి దేనికి ఉపయోగపడుతుందనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ యాంథోసయానిన్ అనేది మన కళ్ళలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అంతే కాదండి, మన రెటీనాని చాలా ఎక్సలెంట్‌గా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యాంథోసయానిన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే చాలా మందికి కళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. కళ్ళ సమస్యలు కామన్‌గా కళ్ళ సమస్యలు అంటే 3 రకాల వ్యాధులు మెయిన్ అందరికీ కనిపిస్తూ ఉంటాయండి. అవేంటంటే గ్లూకోమా. మీ అందరికీ తెలుసు, కళ్ళకి సంబంధించిన వ్యాధులలో ముఖ్యమైనది గ్లూకోమా.
గ్లూకోమా అంటే మన కంటి చూపు గ్రాడ్యువల్ గా తగ్గిపోవటం అండి. కంటి చూపు గ్రాడ్యువల్ గా తగ్గుతుంది అంటే దానికి కారణం మీ అందరికీ తెలిసిందే, వయసు పెరగటం. వయసు పెరిగే కొలది కంటి మీద ఉన్నటువంటి రెటీనా డ్యామేజ్ అవుతూ గ్రాడ్యువల్ గా కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. అంతేకాదండి, షుగర్ లెవెల్స్ పెరిగినా, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయినా, మొబైల్స్ ఎక్కువగా చూసినా కంటి చూపు తగ్గుతూ ఉంటది. ఆ కంటి చూపు గ్రాడ్యువల్ గా తగ్గే వ్యాధి పేరే గ్లూకోమా. సో ఈ గ్లూకోమా వ్యాధి గురించి చాలా మందికి తెలుసు. ఇక నెక్స్ట్ ఇంకొక వ్యాధి ఉంది, కెరాటిన్. అంటే శుక్లం అంటారు కదండి, శుక్లం అంటే మీ అందరికి అర్థమవుతుంది. సో ఈ శుక్లాన్ని క్యాటరాక్ట్స్ అని కూడా అంటారు. ఈ క్యాటరాక్ట్స్ వ్యాధి వచ్చింది అంటే అయితే 2 కళ్ళకి లేదంటే ఒక కన్నుకైనా సరే వస్తుంది. క్యాటరాక్ట్స్ వస్తే కని గుడ్డు మీద, బ్లాక్ గా ఉండే గుడ్డు మీద ఒక తెల్లని పొర, ఒక లేయర్ అనేది ఏర్పడుతుందండి. కంటి మీద లేయర్ ఏర్పడితే మనకి కళ్ళు ఎలా కనిపిస్తాయి? మసకగా కనిపించడం, గ్రాడ్యువల్ గా కంటి చూపు పోవడం జరుగుతుంది. దీన్ని కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ క్యాటరాక్ట్స్ ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. సో ఈ శుక్లం అనేది వస్తే గనక మనకి కంటి చూపు స్పీడ్ గా పోతుంది. అంటే కంటి గుడ్డు మీద పొరలాగా ఏర్పడే వ్యాధి క్యాటరాక్ట్స్, దీన్ని శుక్లము అని అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంకొక వ్యాధి ఉందండి. ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలీదు. అది ఏంటంటే మైక్లో డిగ్రేడేషన్. మైక్లో డిగ్రేడేషన్ అంటే అండి, ఇది మన కంటి గుడ్డు మీద అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. కంటి చూపు తగ్గుతుంది, కానీ ఎలా తగ్గుతుంది అంటే, మనం చూసే వస్తువు, దూరం నుంచి చూసే ఒక వస్తువు ఎలా అనిపిస్తుంది అంటే ఆ మధ్యలో ఉన్న పార్ట్ చీకటిగా మసకగా ఉంటుంది, కానీ చుట్టూ ఉండేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వ్యాధినే మైక్లో డిగ్రేడేషన్ అంటారు. మరొకసారి చెప్తున్నానండి, దూరంగా చూసే వస్తువు అనేది మధ్యలో బ్లాక్ గా బ్లర్ గా కనిపిస్తుంది, ఆ చుట్టూ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వ్యాధినే మైక్లో డిగ్రేడేషన్ అంటారండి. ఈ మైక్లో డిగ్రేడేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఏంటంటే డ్రై మైక్లో డిగ్రేడేషన్, నెక్స్ట్ వెట్ మైక్లో డిగ్రేడేషన్. డ్రై మైక్లో డిగ్రేడేషన్ అంటే మనకి మాక్సిమం ఇది తెల్లగుడ్డు మీద వస్తుందండి. అంటే కళ్ళలో ఉన్నటువంటి వాటర్ తగ్గిపోవడం వల్ల జీవం పోయి అది నిర్జీవం అయిపోయి ముక్క ముక్కలుగా అయిపోతున్నట్టు ఉంటదండి. ఇక్కడ చూసారు కదండి స్క్రీన్ మీద డ్రై మైక్లో డిగ్రేడేషన్ అనేది. సో కంటి గుడ్డు మీద రంధ్రాల్లాగా ఏర్పడిపోతూ ఉంటుందండి. ఇక నెక్స్ట్ వెట్ మైక్లో డిగ్రేడేషన్ అనేది మనకి కంటిలో ఉండే కొన్ని రక్త నాళాలు ఉంటాయండి, అవి బాగా స్ట్రైన్ అయిపోవటం, షుగర్ లెవెల్స్ పెరగటం వలన ఏమవుతుందంటే ఆ రక్త నాళాలు ఉబ్బిపోయి రెడ్ గా అయిపోయి అందులోంచి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని వెట్ మైక్లో డిగ్రేడేషన్ అంటారు. సో ఈ మైక్లో డిగ్రేడేషన్ వలన చాలా మందికి స్టార్టింగ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కళ్ళ ఇచ్చింగ్ లాంటిది స్టార్ట్ అయినప్పుడు వెంటనే ఐ సపోర్ట్ యూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. కళ్ళకు సంబంధించిన కొన్ని కేర్ తీసుకోవడం చాలా చాలా అవసరమండి. సో ఇలాంటి వ్యాధుల నుంచి మనల్ని బయట పడేసేదే మన ఐ సపోర్ట్. సో ఐ సపోర్ట్ లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వలన మనకి ఇందులో ఉండేటువంటి బిల్బెర్రీ వలన మనకి ఇలాంటి ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ బిల్బెర్రీలో ఉండే యాంథోసయానిన్ వల్లనే మనకి ఇది జరుగుతుంది. సో ఇంత అద్భుతమైనటువంటి యాంథోసయానిన్ అందించే ఈ బిల్బెర్రీని మన ఐ సపోర్ట్ లో యూజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇక మీ అందరికీ తెలిసిందే కళ్ళకు సంబంధించి ఏ విటమిన్ అవసరం అంటే ఏ విటమిన్. సో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటే మన కళ్ళకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయండి. సో ఏ విటమిన్ లో ఉండే బిటా కెరోటిన్ వలన మనకి కళ్ళకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్ అయినా క్లియర్ చేస్తుంది. మరి ఈ బిటా కెరోటిన్ అందించేది ఏది అంటే మన బిల్బెర్రీ. సో మన కళ్ళకి సంబంధించిన విటమిన్ ఏని అంటే బెటా కెరోటిన్ అందించేది బిల్బెర్రీ. అది యూరోప్ లో దొరికే బిల్బెర్రీ. అంత అద్భుతమైనటువంటి బిల్బెర్రీని మనకి ఐ సపోర్ట్ లో అందిస్తున్నారు. దీని వలన క్యాటరాక్ట్స్ అనే శుక్లం అనే వ్యాధి రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో మన కళ్ళకి కూడా ఫుడ్ ని అందించాలి. ఏ విటమిన్ అందాలి అంటే ఖచ్చితంగా మన ఐ సపోర్ట్ ని యూజ్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే కదండి, ఇందులో బిల్బెర్రీతో పాటు ఇక నెక్స్ట్ ఇందులో ఉండేది బంతి పువ్వు. సో ఈ బంతి పువ్వు వలన ఎంత ఉపయోగాలు ఉన్నాయంటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇలాంటి బంతి పువ్వు మనం తినలేం కదా, డైరెక్ట్ గా తినలేం. సో అలాంటి వాటిని మన ఫుడ్ సప్లిమెంట్ రూపంలో అందిస్తున్నారండి కంపెనీ వాళ్ళు.
ఇంత మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఐ సపోర్ట్ ను వాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితేనండి ఈ బంతి పువ్వుకు సంబంధించి మరి చాలా రకాల బంతి పువ్వులు ఉంటాయి. అన్ని రకాల బంతి పువ్వులోనే ఔషధ గుణాలు ఉండవండి. 2 రకాల బంతి పువ్వుల్లో మాత్రమే ఔషధ గుణాలు ఉంటే ఆ బంతి పువ్వులు ఏంటంటే టాగిట్స్ అనే ఒక జాతికి చెందిన బంతి పువ్వు, క్యాలెండ్రులా అనే జాతికి చెందిన బంతి పువ్వు. ఈ 2 రకాల బంతి పువ్వులతోనే మనకి ఐ సపోర్ట్ ని తయారు చేయడం జరుగుతుందండి. మరి ఐ సపోర్ట్ లో ఉండే ఈ బంతి పూల వలన మనకి కంటికి సంబంధించిన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, మనం ఫ్రూట్ తింటాం, ఫ్రూట్ లో ఉన్న సీడ్స్ ని పడేస్తాం, ఓకేనా. ఫ్రూట్ ని తింటాం, ఫ్రూట్ పైన తొక్కను తీసేస్తాం, వేస్ట్ అని చెప్పి పడేస్తాం. అలాగే పువ్వును ఒకవేళ తినాలి మంచిదంటే పువ్వు రేకులు తింటారేమో కానీ వెనకాతల ఉన్న గ్రీన్ కలర్ కాడని తినరు. కానీ బంతి పువ్వు టోటల్ బాడీ పార్ట్ అంటే పైన ఉన్నటువంటి ఈ రేకుల్ని లుటిన్ అంటారండి. ఆ లుటిన్ ని ఆ కింద ఉండే గ్రీన్ కలర్ లో ఉండే జాంతి అన్ని కూడా మన ఐ సపోర్ట్ లో యూజ్ చేస్తున్నారండి. ఇవి యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన కళ్ళకి సంబంధించి ఏ విటమిన్ పుష్కలంగా అంది, ఈ కెరోటిన్ అంటే ఈ ఏ విటమిన్ అందడంతో పాటు కళ్ళకి సంబంధించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చేసేదే ఈ జాతి అంటే ఈ బంతి జాతికి చెందినటువంటి గుణమండి. మరి ఇంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ బంతి పువ్వుని తినాలంటే మనం తినలేం కాబట్టి మనకి ఐ సపోర్ట్ తీసుకోవడం వలన ఈ బంతి జాతికి చెందిన వాల్యుబుల్ ఔషధాలు మన బాడీలోకి వెళ్తాయి, మన కంటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఇక నెక్స్ట్ ఈ బంతి పువ్వు బిల్బెరీ యూజ్ చేయడం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బంతి పువ్వు అండ్ అదే లుటిన్ అంటామండి, మీకు బాటిల్ మీద కూడా కనిపిస్తూ ఉంటది. లుటిన్ అండ్ బిల్బెరీ యూజ్ చేయడం వల్ల కాంబినేషన్ తో యూజ్ చేయడం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే మన రక్తం అనేది పలచబడటానికి ఉపయోగపడుతుందండి. అంతేకాదు షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఐ సపోర్ట్ వాడొచ్చా అని కొంతమంది అంటూ ఉంటారు. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు అంటే ఐ సపోర్ట్. ఇక నెక్స్ట్ ఎల్డిఎల్ ని హెచ్డిఎల్ గా మార్చడానికి ఈ బిల్బెరీ అండ్ లుటిన్ చాలా బాగా యూజ్ అవుతాయండి. మరి ఈ బిల్బెరీ అండ్ లుటిన్ యూజ్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, మోస్ట్ ఇంపార్టెంట్, క్యాన్సర్ ని తగ్గిస్తుందండి. మీ అందరికీ తెలుసు, మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే గనక, ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగినా సరే మన బాడీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మన బాడీలో విపరీతమైన కోపం అంటే మనం నార్మల్ గా మనకి సిచ్యుయేషన్ ప్రకారం మనం కోపపడినా సంథింగ్ ఇరిటేట్ అయినా మన బాడీలో ఏమవుతుందంటే కొన్ని సెల్స్ అనేది డెడ్ అయిపోతూ ఉంటాయండి. డెడ్ అని అంటే కొన్ని సెల్స్ చనిపోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేది ఫామ్ అవ్వకపోతే మనకి క్యాన్సర్ వస్తుందండి. సో అలాంటి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవడానికి ఈ బ్లూబెర్రీ అండ్ ఈ లుటిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని వలన క్యాన్సర్ నుంచి కూడా బయటపడొచ్చండి. సో డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు హెల్దీగా ఉన్నా పర్వాలేదు ఈ ఐ సపోర్ట్ ని వాడుకోండి. సో ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఐ సపోర్ట్ ని వాడితే మన కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదండి, చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్తాను ఇందులో. బాటిల్ కొనుక్కుంటాం, తెచ్చుకుంటాం, వాడేస్తాం. కానీ ఒక్కసారి మీ దగ్గర ఉన్న బాటిల్ ఐ సపోర్ట్ బాటిల్ ఒక్కసారి వెనక్కి తిప్పి చూడండి, మీకు అద్భుతమైనటువంటి నిజాలు తెలుస్తాయి. మీకు ఇది జూమ్ చేసి చూపిస్తున్నానండి, చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నటువంటి మ్యారీగోల్డ్ అంటే మీకు తెలిసిందే కదా, బంతి జాతిని ఉపయోగించడం వల్ల ఒక క్యాప్సుల్లో 50 mg ఉంటుందండి మ్యారీగోల్డ్ కంటెంట్. అంతేకాదు బిల్బెరీ అనేది 120 mg ఉంటుంది. మెయిన్ ఈ కాంబినేషన్ తో ఈ సప్లిమెంటరీ యూజ్ చేయడం వలన ఒక్క సప్లిమెంటరీ అంటే ఒక్క క్యాప్సుల్ యూజ్ చేస్తే 2.25 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనకి ఎనర్జీ కూడా వస్తుంది ఈ సప్లిమెంటరీ యూజ్ చేయడం వల్ల. 2.25 కిలో క్యాలరీస్ ని మన బాడీకి అందించిన వాళ్ళు అవుతాం డైలీ ఒక సప్లిమెంటరీ ఐ సపోర్ట్ సప్లిమెంటరీ యూజ్ చేయడం వల్ల. అంతేకాదండి, ఈ ఐ సపోర్ట్ యూజ్ చేయడం వల్ల ఒక క్యాప్సుల్ యూజ్ చేస్తే మన బాడీకి 0.15 గ్రామ్స్ ప్రోటీన్ కూడా అందుతుందండి. ఇక కార్బోహైడ్రేట్స్ మీ అందరికీ తెలిసిందే కదా, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, జింక్, అయోడిన్ ఇవన్నీ ఉంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. అంత మంచి ఎనర్జీని అందిస్తుంది, ప్రోటీన్ అందిస్తుంది. అంతా కాదండి, కార్బోహైడ్రేట్స్ ని కూడా అందిస్తుందండి. సో ఒక్క ఐ సపోర్ట్ క్యాప్సుల్ యూజ్ చేయడం వల్ల మన బాడీకి అంతే కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 0.38 గ్రామ్స్.
ఇక నెక్స్ట్ మనం తీసుకోకూడనిది మీకు అందరికీ తెలుసు, ఫ్యాట్. సో ఇందులో టోటల్ ఫ్యాట్ చూసినట్లయితే 0.012 ఉందండి, చాలా తక్కువ ఫ్యాట్. ఇక షుగర్ వచ్చేసి నో షుగర్. సో ఇంత మంచి అంటే మనకు అసలు ఎలాంటి హాని చేయనటువంటి ఈ సప్లిమెంటరీని ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేయాలి. ఎనర్జీ వస్తుంది, బాడీకి ప్రోటీన్ అందుతుంది, కార్బోహైడ్రేట్స్ అందుతాయి, ఇందులో షుగర్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. ఒక్క క్యాప్సూల్ యూజ్ చేస్తేనే మనకి ఇంత బాగుంటుంది అన్నప్పుడు మనం ఒక బాటిల్ కంప్లీట్ గా ప్రతి నెల యూజ్ చేసుకోవడం వల్ల మన కంటికి మన బాడీకి కూడా చాలా ఫుడ్ ని అందించిన వాళ్ళం అవుతామండి. సో ఇంకా నెక్స్ట్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చెప్పాం కదండి. అసలు ఇది ఎక్కడ తయారవుతుందో మీ అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బిల్బెరీ అనేది యూరోప్ నుంచి వచ్చింది అని చెప్తున్నాం కదా. మరి యూరోప్ కి చెందిన బిల్బెరీని యూజ్ చేస్తున్నారు, ఇది యూరోప్ లో తయారవుతుందేమో అనుకుంటారు. కాదండి, ఇది కంప్లీట్ గా ఇండియన్ ప్రొడక్ట్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి ముంబైలో తయారవుతుందండి. దీని మార్కెటింగ్ ఢిల్లీలో ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే FSSAI అంటే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి సర్టిఫికేట్ చేశారండి. దాని కోడ్ కూడా కింద ఉంది. చాలా మంది బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటారు, మీ సప్లిమెంటరీకి సర్టిఫికేట్ ఉందా అని. బోటల్ తిప్పి చూపించండి, సర్టిఫికేట్స్ మనం తేవసరం లేదు. బోటల్ తిప్పి చూపించి, ఇదిగోండి FSSAI వాళ్ళు ఇచ్చిన కోడ్, LI కింద ఉంది కదండి నెంబర్, అది దాని కోడ్ అనమాట. మన ఫుడ్ సప్లిమెంటరీకి ఇచ్చినటువంటి కోడ్ అండి. అంతేకాదు, మన ఈ ప్రొడక్ట్ కి మెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ మెయిల్ ఐడిలో మనం క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. అంతేకాదు, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారండి. సో ఎవరైనా కొత్త పర్సన్స్ దీని గురించి ఆర్గ్యూ చేసి ఇది నమ్మని వాళ్ళు ఎవరైనా సరే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఈ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇంత సర్టిఫైడ్ ఉన్నటువంటి ఇంత మంచి ప్రొడక్ట్ ని ఎవరు వాడకుండా ఉంటారు చెప్పండి? కొత్త వాళ్ళకి పాయింట్స్ చెప్పండి, ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ చెప్పండి. ప్రతి ఒక్కరూ వాడతారండి, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అలా నా టీంలో ఈ ఫుడ్ సప్లిమెంటరీ ఐ సపోర్ట్ యూజ్ చేశాక ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది నేను వీడియో తీసానండి. చిన్న టెస్టిమోనీస్ చూపిస్తున్నాను మీకోసం. కళ్ళు మసగ్గా కనిపిస్తాయి, టీవీ చూసినాక కళ్ళు మసగ్గా కనిపించాయండి. హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళేవారు కాదండి. మన సప్లిమెంట్స్ వాడచ్చు కదా అనేసి 3 రోజుల్లో ఆయనకి ఎంత మంచి రిజల్ట్ అయితే వచ్చిన కళ్ళు మసగంగా పోయిందండి. అప్పుడు మనం అయితే ఇంకా బాగా నమ్ముతాం కదండి. ఎందుకంటే మనం వాడిన దానికంటే మనం ఇలా వాడుతున్నామంటే మనం ఎదురు మనం ధైర్యంగా చెప్పొచ్చండి. పవర్ ఆఫ్ వెస్టేజ్ అనేది చాలా ధైర్యం. Good morning, sisters. Good morning to all my Vestage family members. Very good morning, Andy. Myself and Lakshmi Reddy from Ramchandrapuram, Diamond Director in the Vestage. సో ఎప్పుడు ఎక్కడైనా రిజల్ట్ మన సప్లిమెంటరీ ఇచ్చాక రిజల్ట్ వస్తే మనం టెస్ట్ మనీ ఎలాగైతే తీసుకుంటామో ఈ రోజు ద గ్రేట్ రిజల్ట్ మా మదర్ విషయంలో వచ్చిందండి. ఈవిడి మా మమ్మీ అండి, మై స్వీట్ హార్ట్. మా మమ్మీకి యాక్చువల్లీ ఏ ప్రాబ్లం ఉండేది కాదు, బట్ ఏంటంటే కంటికి సంబంధించి చిన్న ప్రాబ్లంతో సఫర్ అయింది. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇచ్చాక ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మమ్మీ మాట్లాడడానికి భయపడుతున్నారు, కానీ బలవంతంగా అంటే రిజల్ట్ వచ్చింది కాబట్టి చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మమ్మీ ఎలా చెప్తారనేది మమ్మీ మాటల ద్వారా విందాం. మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పమా వాళ్ళకి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మమ్మీ, నీకు కంటికి సంబంధించి ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ప్రాబ్లం ఏంటో తనకి చెప్పు. అంటే 13 సంవత్సరాల క్రితం కన్ను ఎరుపుగా ఉండి నీరు కారిపోయి నొప్పిగా ఉండి ఇంకా రాను ఒక 4-5 రోజులకి మసగ్గా ఉండేది. ఎదుటి పర్సన్ కనిపించేవారు కాదు, మొత్తం మసకలా కమ్మేసేది మమ్మీకి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే గుడ్డుకి ఇంజెక్షన్ చేశారు. అది అలాగా మళ్ళీ 5 డేస్కి రమ్మనేవారు, మళ్ళీ వెళ్ళేదాన్ని. అలా ఇంచుమించు పట్టేటప్పటికి ఒక 20 రోజులు 25 రోజులు అంటే యువతల పనిలాగే యువతల పని నార్మల్ అవడానికి ఒక 25 డేస్ పట్టేది. మళ్ళీ ఇప్పుడు ఒక 2 నెలల క్రితం మళ్ళీ అదే ప్రాబ్లము యువతల కన్నుకు వచ్చిందన్నమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేశారు. అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం, కన్ను ఎరుపుగా అయిపోయి ఎదుట ఏ వస్తువు కనిపించకపోవటం, అలికిసినట్టు ఉండేది అనమాట. మళ్ళీ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు, మళ్ళీ 5 డేస్కి రమ్మన్నారు. ఈలోగా మా పాప మా ఇంటికి వచ్చింది. వచ్చి ప్రాబ్లం తెలుసుకొని ఐ సపోర్ట్ బాటిల్ ఇచ్చింది. 5 డేస్కే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆ 5 డేస్కే కళ్ళు అంటే 2 కళ్ళు ఎలాగ యువతల కన్ను ఎలా పనిచేస్తుందో అలాగే ఇంకా మసక లేదు, నొప్పి లేదు, బాగా పనిచేస్తుంది. నాకైతే ఐ సపోర్ట్ బాగా పనిచేస్తుంది.
యాక్చువల్లీ మన వెస్టర్న్ సప్లిమెంటరీ మమ్మీకి డాడీకి ఇచ్చేదానండి. అలాగా క్రాష్ అంటే వాళ్ళకి నేను ముందుగా ఇచ్చినవి ఏంటంటే నోని క్యాప్సిల్ ఇచ్చాను, స్పిల్లినా క్యాప్సిల్ ఇచ్చాను, అలోవీరా, క్యూటన్ కూడా వాడేవాళ్ళండి. మమ్మీ కూడా వాడమని చెప్పాను. అయితే ఈ క్యూటన్ ఇవన్నీ కూడా వాడారు కదా, నోని కాంబినేషన్ నోని ఎలాగ వాడుతున్నారు కదా అని చెప్పేసి నేను ఐ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మమ్మీ వాడారు. ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు. మామూలుగా ఇంజెక్షన్ చేయించుకుంటే 20 days వరకు కూడా సెట్ అయ్యేది కాదు. అలాంటిది మన ఐ సపోర్ట్ వాడాక 5 days లోనే తనకి డిఫరెంట్ అనేది కనిపించింది. యాక్చువల్లీ మేము భయపడతామని మాకు చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి కంటికి గుడ్డుకి ఇంజెక్షన్ చేయించుకున్నారు మమ్మీ. నాకు తెలిసిన వెంటనే నేను ఐ సపోర్ట్ ఇచ్చాను. ఐ సపోర్ట్ వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందండి. సో మమ్మీకి మళ్ళీ ప్రాబ్లం అనేది మళ్ళీ రాలేదు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మమ్మీకే కాదండి, డాడీకి కూడా వాడిస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా. సో డాడీకి కూడా నేను వాడిస్తున్నాను. సో మమ్మీ, ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎవరైనా వాడచ్చా? ఎవరైనా వాడచ్చు. డాడీ వాడుతున్నారా? డాడీ వాడు. నువ్వు వాడుతున్నావా? నేను వాడు. చెల్లి వాడుతుందా? చెల్లి వాడుతుంది. చెల్లికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మన వాళ్ళకి ఒకసారి చెప్పు మమ్మీ. ఒక టూత్ పేస్ట్ ఏంటి, పౌడర్ ఏంటి, ఇంకా ఈ అలోవెరా, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. యాక్చువల్లీ మీ అందరికీ చెప్పాను కదండి, ఆల్ట్రా గార్డ్ బాత్రూమ్ క్లీనర్ వలన మమ్మీ చాలా బాగుంది. రాగి సామాన్లు తోమితే మా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అది చూసి ఎంత బాగున్నాయి, ఏం పెట్టి తోముతున్నా అనేటప్పటికి మా మమ్మీ ఇలాగ మా పెద్దమ్మ ఇలా ఇచ్చిందండి అనేటప్పటికి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 2 days 3 days అలా ఆర్డర్ అడిగారండి. ఇలా కదని చెప్పి ఒకరోజు మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే స్పాట్ లో 5 IDs పడిపోయి చూసారు కదండి. మన ఆల్ట్రా గార్డ్ బాత్రూమ్ క్లీనర్ వల్ల కూడా మనకి ఐడియాస్ పడుతున్న బిజినెస్ జరుగుతుంది. బాత్రూమ్ క్లీనర్ కింద పనిచేస్తుంది. సామాన్లు దేవుడి సామాన్లు తోవడానికి కూడా పనిచేస్తుంది. సో ఇంకొక టెస్టిమోనీ ఏంటంటేనండి, మా చెల్లికి కూడా నేను వాడించాను. బిఫోర్ అంటే డెలివరీకి ముందు కూడా వాడించాను. పాలు శతావరి సూపర్. ఎంత రిజల్ట్ వచ్చిందో నువ్వు చెప్పు మమ్మీ, నీ మాట ద్వారా. ఇంకా పాలు కారిపోయాయి. యాక్చువల్లీ అందరూ తల్లులు బాధపడేది పిల్లలకి పాలు సరిపోవట్లేదని ఇబ్బంది పడతారు. బట్ నేనైతే ఆవు పాలని, పౌడర్, పాల డబ్బా ఇవన్నీ వాడా. చిన్నబాబుకి ఆ పాప పాలే సరిపోయాయి, ఇంకా ఎక్కువైపోయాయి. ఎస్, మా చెల్లి వాళ్ళ పెద్ద బాబుకి అయితే పాలు సరిపోలేదండి. అప్పటికి నేను వెస్టేజ్ లోకి రాలేదు. చెల్లి రెండో బాబు టైంకి నేను వెస్టేజ్ లో ఉండడం వలన నిజంగా ఆ గ్రేట్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి. చెప్తుంది ఇప్పుడు, ఎవరికైనా చెప్తుందా? యాక్చువల్లీ చెల్లి ఏం చదువుకుంది, చెల్లి ఏ జాబ్ చేస్తుందో మన వాళ్ళకి చెప్పమను. పాప MBA ICWCS. ఏం జాబ్ చేస్తుంది? బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తను. అంత ఎడ్యుకేటెడ్ కూడా మన ప్రొడక్ట్స్ అంటే చాలా నమ్ముతుంది. నేను ఏ ప్రొడక్ట్ వాడమంటే ఆ ప్రొడక్ట్ వాడుతుంది. కాస్మెటిక్స్ అవ్వచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మన వెస్టేజ్ సప్లిమెంటరీ అవ్వచ్చు, హోమ్ నీడ్స్ అవ్వచ్చు, అన్ని కూడా చెల్లి బెంగళూరులో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతుందండి. సో చాలా మందికి చెప్తుంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తారండి. ఇవి ఆర్గ్యూ చేయడానికి ఏమీ లేదు. ఈ ఫుడ్ సప్లిమెంటరీ మన ప్రాణాలని కాపాడుతున్నాయి. సో ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ వాడడం వలన మన ఆరోగ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ ని ప్రతి ఒక్కరు వాడాలని కోరుకుంటున్నాను. నేను మా ఫ్యామిలీ అంతా కూడా, మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు అందరం కూడా ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. సో వాడుకోవడం వల్ల మా ఫ్యామిలీ అంతా కూడా మేము ఆరోగ్యంగా ఉన్నామండి. సో ఇలాగ ప్రతి ఒక్క ఇంట్లోని కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎన్వి లక్ష్మి రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. సో ఇంత మంచి ఐ సపోర్ట్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు. 12 years అబో ఎవరికైనా మనం ఇవ్వచ్చు. అయితే ఎవరు ఉపయోగించకూడదు అంటే గనక హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ కు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి డాక్టర్స్ మనకి బ్లడ్ పలచబడడానికి ఇస్తారండి. అలాంటి టాబ్లెట్స్ వాడే వాళ్ళకి మన ఐ సపోర్ట్ అనేది ఇవ్వకూడదు. అంతేకాదండి, ఇక నెక్స్ట్ వస్తుంది. ఓకే, మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ స్టేజ్ లో ఉంటారు కదండి. షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ స్టేజ్ లో చేయించుకుంటారు. ఇన్సులిన్ చేసుకునే వాళ్ళు కూడా మనకి ఫుడ్ సప్లిమెంటరీ ఐ సపోర్ట్ అనేది వాడకూడదండి. ఎందుకంటే మన ఐ సపోర్ట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వలన బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్సులిన్ చేసుకుంటూ ఇది కూడా యూజ్ చేస్తే కొంచెం డోస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్సులిన్ చేసుకునే హెవీ డోస్ ఇన్సులిన్ చేసుకునే వాళ్ళు యూజ్ చేయకూడదు. అంతేకాదు హార్ట్ కు సంబంధించి బ్లడ్ పడడానికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, బయట టాబ్లెట్స్ అవి వాడుతున్న వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. మెయిన్ ఐ సపోర్ట్ యూజ్ చేస్తున్నప్పుడు లవంగాలు, ఇలాచి లాంటివి డైరెక్ట్ గా తినకూడదండి. కొంతమంది మౌత్ సంబంధించి స్మెల్ రాకుండా ఉండడానికి
షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండడానికి పచ్చి లవంగాలు అవి నవ్వుతారండి. అలాంటి వాళ్ళు కూడా ఇది తినకూడదు. అంతే ఇది సప్లిమెంటరీ వేసుకోకూడదు. అంటే సప్లిమెంటరీ వేసుకుంటున్నారు అంటే గనక లవంగాలు అవి కూడా డైరెక్ట్ గా తినకూడదు. బ్లడ్ మరీ పలచబడిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ సప్లిమెంటరీ అనేది 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇవ్వాలి. అయితే మీకు డౌట్ వస్తూ ఉంటుంది, 12 ఇయర్స్ బిలో వాళ్ళకి మరి ఎక్కువ పిల్లలు ఫోన్స్ అవి చూస్తున్నారు కదండి, వాళ్ళకి ఏ సప్లిమెంటరీ సజెస్ట్ చేయాలి అని. క్రిల్ ఆయిల్ అండి. క్రిల్ ఆయిల్ లో కూడా మనకి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి. సో క్రిల్ ఆయిల్ యూజ్ చేయడం వలన కూడా మనం పిల్లల యొక్క కళ్ళను ప్రొటెక్ట్ చేయొచ్చు. అయితే ఏ కాంబినేషన్ తో ఇవ్వాలనేది కొంతమందికి తెలియదండి. కళ్ళకు సంబంధించిన ప్రాబ్లం వాళ్ళ కండిషన్ బట్టి మనం నోని అండ్ ఐ సపోర్ట్, ప్రోటీన్ పౌడర్, క్రిల్ ఆయిల్, వీలైతే మీ స్పిల్లినా కూడా పెట్టండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. నేను చాలా మందికి పెట్టాను, మంచి రిజల్ట్ వచ్చింది. సో టెస్ట్ వీడియోస్ చూసారు కదండి, టెస్ట్ చూసారు కదా. అంతేకాదు నా లైఫ్ లో మా హస్బెండ్ కి కూడా వాడాను. మా హస్బెండ్ బైక్ మీద వెళ్తుంటుంటే కొంత డిస్టెన్స్ వెళ్ళేటప్పటికి కళ్ళన్నీ కూడా ఇచ్చింగ్ వచ్చేసి వాటర్ కారిపోతూ ఉండేది. ఐ సపోర్ట్ వాడాక ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఎంత లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా హెల్మెట్ పెట్టుకోకపోయినా సరే కళ్ళకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఐ సపోర్ట్ ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి చించేశారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్. మీరు చెప్తే ఇంక వెనక్కి తిరిగి చూసే పని అయితే లేదు. ఎక్సలెంట్ గా చెప్తారు, ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఐ సపోర్ట్ అయితే ఎక్సలెంట్ చాలా చాలా మీరు చెప్పే విధానం, మీరు ఈవెన్ ప్రతి వర్డ్ కూడా క్లియర్ గా అర్థమైనట్టు, ఒక మదర్ కి స్పూన్ ఫీడింగ్ ఇచ్చేటట్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నా దగ్గర కూడా ఎస్కోటలో 65 ఇయర్స్ ఒక అంకుల్ కి, వెంకట్రావు అంకుల్ కి ఐ సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఐ సపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆయన చెప్పారు, భగవద్గీత క్లియర్ గా చదివేటట్టు లేనండి, వీడియో కూడా తీశాను నేను ఆయన. కానీ ఇప్పుడు తర్వాత తను ఎప్పుడైతే ఐ సపోర్ట్ యూజ్ చేసినారో స్పెట్స్ లేకుండా చదవడం అనేది చదవగలుగుతున్నానమ్మా అని ఫస్ట్ ఫీడ్బ్యాక్ నాకు అతనే ఇచ్చారండి. 1 ఇయర్ బ్యాక్ వీడియో కూడా తీసున్నాను. అతను అంత క్లుప్తంగా నా దగ్గరే స్పెట్స్ లేకుండా చదివారు. బట్ అప్పుడు అంత వీడియో స్టోరేజ్ లేదు. బట్ ఇప్పుడు కూడా నా దగ్గర వీడియో స్టోరేజ్ ఉంది. అది చాలా మంచి రిజల్ట్ అతని ద్వారా వచ్చింది. ఐ సపోర్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. కాంబినేషన్ ఏం యూజ్ చేయాలని కూడా చెప్పారు. బట్ వైటల్ కాంప్లెక్స్ తో కలిపి యూజ్ చేస్తే మిరాకిల్ రిజల్ట్ అయితే వస్తుంది మేడం. ఎందుకంటే పూరిలో మనకి హెల్త్ ట్రైనింగ్ అయినప్పుడు మన వైష్ణవి మేడం అండ్ హరీష్ మాకేసర్ ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు నాకు వాళ్ళు చెప్పిన విషయమే, ఐ సపోర్ట్ తో వైటల్ కాంప్లెక్స్ కాంబినేషన్ ఇస్తే మాత్రం చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందని చెప్పారు. సో మీరు కూడా ఈ రోజు చాలా మేడం, ఎందుకంటే ఎందుకు మీ విషయంలో నేను ఎంత అప్రిషియేట్ అవుతానంటే విత్ డెమోస్ తో చెప్తారు, విత్ ప్రూఫ్ తో చెప్తారు, కాన్ఫిడెంట్ గా చెప్తారు. ప్రతి ఒక్క లేడీ కూడా మిమ్మల్ని చూసి మేము చాలా చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి. లక్ష్మి మేడం డెఫినెట్ గా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి డ్రీమ్ మీరు ఫైనల్ గా చెప్పలేదు, సో డ్రీమ్ కూడా చెప్పేసేయండి. నా డ్రీమ్ అయితే 2 lakhs పీవీతో 4 lakhs తీసుకుంటున్నాను. 1:6 మన అందరం కలిపి 1 lakh పీపుల్ తో చేద్దాం మేడం. డెఫినెట్ గా థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా డ్రీమ్, నేను యాక్చువల్లీ ఈ మంత్ కార్ లాంచ్ చేద్దాం అనుకున్నామండి. బట్ ఇంట్లో మా పాప మ్యారేజ్ కొంచెం హడావిడి వల్ల ఈ మంత్ వీలుపడలేదు. సో నేను ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కార్ లాంచ్ అయిపోతున్నానండి, నా డ్రీమ్ కార్. అయితే నెక్స్ట్ 120 మెంబర్స్ తో 1:6 చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. మెయిన్ June 12th మా బాబు బర్త్డే అండి. మా బాబు బర్త్డే టైంకి నేను 1 lakh ఎర్న్ చేసి బాబుకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో 1 lakh ఎర్నర్ గా మారుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది సెకండ్ టైం మేడం మీరు చెప్పింది ఆలోచించేది. ఫస్ట్ టైం అయితే విత్ డెమోస్ తో చేశారు మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్. మేము కూడా అవే మీ వీడియోస్ అవి సూపర్ ఉంటాయి మేడం. మీరు వచ్చారంటే ఏదన్నా సరే మంచి డెమోతోని నెక్స్ట్ రిజల్ట్ తో చూపించేలాగా వస్తారు మేడం. మొన్న మిమ్మల్ని వైజాగ్ మీటింగ్ లో చూసాను మేడం. నేను కూడా ఈ మంత్ ఐ సపోర్ట్ నాకు కళ్ళు కొంచెం దూరం నుంచి మనిషి ఉన్నారు అని కనబడుతుంది కదా మేడం, పర్సన్ ఎవరన్నది కూడా తెలియదు మేడం. ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి కానీ నేను యూజ్ చేయట్లేదు మేడం. ఐ సపోర్ట్ ఈ మంత్ తీసుకున్నాను మేడం. నాగమణి మేడం గారి ద్వారా ఐడి సపోర్ట్ తీసుకున్నాను మేడం. నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఎన్వి లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను తుని నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రమణమ్మ, క్రౌన్ డైరెక్టర్ ఇన్వెస్టర్స్. మేడం, మీరు సబ్జెక్ట్ తో పాటు డెమో చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అమ్మగారు మీకన్నా చాలా 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 యాంకర్, మోటివేషన్, ఆ మాట్లాడే విధానం 1 అవర్ 2 అవర్ అన్నా సరే వదలకుండా అమ్మ మన ఫీడ్బ్యాక్ ఏంటి, మన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటి, వాడిన ఫీలింగ్ ఏంటి చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే వాడుతున్నారు కాబట్టి. ఎక్సలెంట్ మేడం, నిజంగా చాలా బాగుంది. అలాగే మీ డ్రీమ్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని, ఈ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే నా డ్రీమ్ వచ్చి ఏప్రిల్ కి 3 lakhs తీసుకుంటున్నందుకు, అలాగే 1:6 1 lakh పీపుల్స్ తో చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ డైరెక్టర్ సత్య మేడం మాట్లాడతారు మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం గారు, మీరు ఐ సపోర్ట్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నేను కూడా స్పెట్స్ వేయించుకున్నాను మేడం. నాకు 6 సంవత్సరాల నుంచి కూడా నాకు అసలు కంటికి చాలా కంప్లైంట్ ఉండేది. అంటే నేను చూపించుకోలేదు. మేడం గారు అన్నారు, నీకు కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, దేని గురించి అయినా చూస్తే ఎటువైపు అయినా చూస్తే ఒకసారి చెక్ చేయించుకొని అన్నారు. కానీ చాలా బలవంతంగా తీసుకెళ్లారు. మేడం గారి కంటే నాకు సైట్ అనేది ఎక్కువగా ఉందండి. ఆ రోజు తెలిసింది. అంటే దేన్ని అంత రెగ్యులేట్ చేయకూడదు అని అనుకున్నాను. స్వెట్ చేయించుకున్నాను మేడం. అయినా సరే నాకు ఇష్టం లేదు అది పెట్టుకోవడం. ఐ సపోర్ట్ వైటల్ కాంప్లెక్స్ వాడాను మేడం. నేను 3 రోజుల్లోనూ స్వెట్స్ అనేది పక్కన పెట్టేశాను మేడం. నిజంగా చాలా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ మేడం. నాకు చాలా ఇష్టం. ఈ రోజు అయితే నాకు ఫోన్ చూసినా సరే కళ్ళ నీళ్ళు కారిపోయేది, ఎటు ఫేస్ కూడా క్లియర్ గా కనిపించేది కాదు. ఈ రోజు అయితే మాత్రం నేను స్వెట్స్ అనేది పక్కన పెట్టేశాను మేడం. మేడం గారు చాలా చాలా ఏ ప్రొడక్ట్ అయినా సరే చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. ఎందుకంటే మీ వీడియో చూపించి కూడా బిజినెస్, మనకు ప్రొడక్ట్ గురించి తెలియకపోయినా వీడియో చూపించి బిజినెస్ అనేది చేసుకోవచ్చు మేడం. మేడం గారు మీ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నా డ్రీమ్ వచ్చి అంటే డేట్ ఫిక్స్ చేయలేదు మేడం. కార్ అయితే బుక్ చేసాము. మ్యాగ్నెట్ కారు బుక్ చేశాను మేడం, రెడ్ కారు. డేట్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక సంతకం కూడా పెట్టడం రాదు. నాకే ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నదంటే ఎవరికైనా ఉంటదని నేను అనుకుంటున్నాను సార్. ఈ మంత్ 2 LOBతో 50,000 చెక్ తీసుకున్నందుకే ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం అండ్ ఎన్వి లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం. ఈరోజు సెక్షన్ ఐ సపోర్ట్ గురించి ఎక్సలెంట్ తీసుకున్నారు. యాక్చువల్ గా అయితే నాకు తెలిసినప్పటికీ ఐ సపోర్ట్ అయితే నాకు తెలియదు. అప్పుడు నేను ఐడి తీసుకున్నప్పుడు స్పిర్లోనా యూజ్ చేశాను మేడం. బట్ ఆ స్పిర్లోనా నాకు హై విజన్ కి కూడా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది అని అయితే నాకు నేనే టెస్టిమోనియల్ అండి. ఎందుకనంటే స్పిర్లోనా యూజ్ చేసి నాకు ఆల్మోస్ట్ 2005 నుంచి కూడా 2018 వరకు కూడా స్పెట్స్ ఉంటూనే ఉండేవి కంటిన్యూస్ గా. అటువంటిది అవి లేకపోతే బేరబుల్ హెడేక్ గానీ, ఇయర్ నుంచి టీయర్స్ గానీ కంపల్సరీగా వచ్చేసేవి. అటువంటిది నేను స్పిల్లోనే యూజ్ చేస్తేనే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని అంటే, ఇంకా 2018 ఎండింగ్ నుంచి కూడా ఎటువంటి స్పెట్స్ కూడా యూజ్ చేయకుండా, అంటే నాకు అవి పెట్టుకోవాలంటేనే చిరాకు వచ్చేటట్టు ఉండేదన్నమాట. ఏంటి ఇలా వస్తుంది, అసలు నేను స్పెట్స్ పెట్టుకోకుండానే జర్నీ చేస్తున్నాను, ఏమైందని చెప్పేసి మళ్ళీ నేను ఐ చెకప్ కి వెళ్తే వాళ్ళు చెప్పారు, మీకు సైట్ అయితే ఏమీ లేదు, ఇప్పుడు హెడేక్ కూడా ఏమైనా వస్తుందా అంటే ఏమీ లేదని. అయితే ఇంకా సూపర్ అని చెప్పేసి పిల్లో నాకు అప్పటి నుంచి కూడా నేను ఫిదా అండి. మీరు చెప్పినట్టు ఐ సపోర్ట్ కూడా ఇప్పుడు మా అమ్మాయికి యూజ్ చేపిస్తున్నాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అంటే తనకి ఇంకా స్పెట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి రిమూవ్ చేయించాలని పెట్టుకొని ఖచ్చితంగా నేనైతే ఐ సపోర్ట్ యూజ్ చేపిస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ 2-3 ఐ సపోర్ట్ అయితే ఇచ్చున్నాను. వాటి రిజల్ట్ ఇంకా ఒక 1 month 2 months లో నేనైతే ఖచ్చితంగా చూస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, మంచి సబ్జెక్ట్ మేడం ఐ సపోర్ట్ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐ అనేది చాలా ఇంపార్టెంట్.
మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంట్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, లేకపోయినా యూజ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. చాలా బాగుంది మేడం. ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అన్న విషయం అయితే ఇప్పుడు మీరు ఈ రోజు నాకు కొత్తగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మై సెల్ఫ్ రమణి మేడం, చోడవారి నుంచి మాట్లాడుతున్నాను. మై అప్లైనర్ హరీష్ మాకే సార్ అండ్ పివి లక్ష్మి మేడం. మై గోల్ వచ్చేసి ఈ మంత్ నేను గోల్డ్ డైరెక్టర్ గా ఎల్ఓబి తీసుకుంటూ ఏప్రిల్ ఎండింగ్ కి నేను స్టార్ క్వాలిఫై అయ్యి నేను 2 ఎల్ఓబిలు తీసుకోవాలని పెట్టుకున్నాను మేడం. ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే పివి లక్ష్మి మేడం పెట్టిన ఎలా మనం 1 lakh పీపుల్ తో 1 lakh పీపుల్ తో 1:6 కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ Thank you, మ్యామ్. ma'am.